అందరికీ దండాలు దండాలు దండాలు. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? మరి నేను మీ శృతి పటేల్ వచ్చేసిన. ముందుగా మీ అందరికీ కూడా దండాలుల్లా. మంచిగా ఉన్నారు కదా? నేనైతే జోరుదారు తయారయ్యి వచ్చేసిన. మరి మీ అందరికీ ఒక ముచ్చట చెప్పాలుల్లా. ఏంది ఏం పిల్ల ఏం ముచ్చట పట్టుకొచ్చింది అనుకుంటారు కదా? గదే మీ అందరికీ ఏంది బోరు కొడుతుందా? ఏం చేయనో మనసున పడతలేదా? ఇక నేను చెప్పింది ఒక ఉపాయం చెప్తా, చెయ్యుర్రుల్లా. చెప్పన్నా? ఏం చెప్పాలి? గదే ఉల్లా. ఈ పిల్ల గదే ముచ్చట చెప్తాను, మీకు కూడా తెలుసు. తీయరుల్లా, సెల్ ఫోన్లు తీయర్రి. తీసిరా? తీసినాక మంచిగా ప్లే స్టోర్ కోర్రి, వేవ్స్ అని కొట్టిరా. కొట్టినాక మన దూరదర్శన్ వాళ్ళ ఓటీటీ వేవ్స్ అని వస్తుంది. కనిపించిందా? కనిపిస్తుంది, ఎందుకంటే మీరు దానికోసం వెతుకుతురు కదా. దాన్ని డౌన్లోడ్ చేయర్రి. చేసిర్రా? చేసినాక ఇక చూడర్రి, ఇక మీకు బోర్ ఎక్కడిది, ఇక ఫుల్గా టైంపాస్ అవుతుంది. మంచి సినిమాలు, మంచి కార్యక్రమాలు, పాటలు, ఆటలు, క్రికెట్ అన్నీ వస్తాయి. మంచిగా చూడర్రి, ఇక దిల్కుష్ చేసుకోరి, నిమ్మలంగా కూర్చోరి. సరేనా? ఏందికి ఈ పిల్ల మంచిగా తయారై ఎప్పుడెప్పుడు అత్తని చూస్తుర్రు కదా, నాకు తెలుసు. అందుకే మీ అందరి కోసం వచ్చేసిన. మరి మీకు ఒక విషయం చెప్పాలుల్లా. స్వీట్ తింటే కొద్దిసేపే నోరు తీపిగా ఉంటుంది. అదే మనము సంబరం కోసం వానలు తడితే మళ్ళీ కొంచెం అయినాక మళ్ళీ ఆరిపోతుంది. కానీ అదే ఒక అద్భుతమైన పాట వింటే మంచిగా మనసు నిండుగా నిమ్మలం అనిపిస్తుంది కదా. మరి ఒక్క పాటకే దిల్ ఖుషి అవుతా అంటే మరి జబ్బర్కే గబ్బర్ మన ఆట పాట అంటేనే పాటల సందడి, ఆటల సందడి. మరి ఇన్ని పాటలు వింటే ఇంకా దిల్ ఖుషి ఎంత అవుతుందిలా. నాకు తెలుసు మీ అందరు దిల్ ఖుషి చేయడానికే మేము అందరం ఇలా సిద్ధంగా ఉన్నాము. మరి ఇంకా ఆలస్యం చేయకుండా షురూ చేద్దాము. మరి ఇలా ఎవరు వచ్చిర్రు, ఏడికెళ్ళి వచ్చిర్రు అని తెలుసుకునే ముందుగా మా పాటల పెద్ద మనిషి మా అన్న యశ్పాల్ అన్న రావాలి. మరి వచ్చిండా లేదా చూద్దాము. మరి అప్పుడు ఎప్పుడో రమ్మని చెప్పినా చూద్దామా వచ్చిండా? ఒక్కసారి గడి తిప్పురు కెమెరాలు. అవ్వో మా అన్న వచ్చి ముందుగానే కూర్చున్నాడు కదా. అన్న యశ్పాల్ అన్న దండాలే. దండాలు దండాలు తల్లి, బాగున్నావా? మంచిగా ఉన్నా అన్న. ఇక షురూ చేయాలి, ఏ మాత్రం కూడా ఆలస్యం లేకుండా చేసేద్దాం. గదే మనం వచ్చినవా లేదా అన్నట్టుగా చూస్తాను అప్పటి నుంచి నేను. రైట్, నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాం. షురూ చేద్దామా? రైట్ రా. చేద్దాం. మరి షురూ చేయాలంటే ఇక అసలు వాళ్ళు రావాలి కదా. ఎవరు ఆ పాటలు పాటోళ్ళు ఎవరు పట్టుకొచ్చిర్రు, ఆ పెబ్బెవలు, ఆ జుంగెవలు, మీకు కూడా గదే ఉంటుంది మనసులో. ఇక నేను సందేహాన్ని తీసేయనికి ఉన్నా కదా. మా అనిల్ కుమార్ అన్న వచ్చేసిండి ఎలా. అన్న దండాలే. దండాలు దండాలమ్మా. బాగున్నావా తల్లి? నేను చాలా బాగున్నా, నువ్వెట్లున్నావు? బాగున్నమ్మా. ఇక నువ్వు చల్లగానే ఉంటావు, మరి జుంగలు కూడా చల్లగానే తీసుకొచ్చినావా? అందరూ కళాకారులందరూ, కళామ తల్లిని నమ్ముకున్న వాళ్ళందరూ చల్లగానే ఉంటారు. ఖచ్చితంగా కళమ తల్లి కాపాడుతూనే ఉంటది. జుంగలు తయారుగా ఉన్నారా? ఇద్దరు వచ్చేసిర్రు, చూసిర్రు కదా. మరి ఒక పెబ్బతో సరిపోతుందా? మన ఆటపాటకి ఇంకొక పెబ్బ కూడా కావాలి కదా. మరి ఇంకొక పెబ్బ ఎవరో తెలుసా? మా అన్న ఎవరో కాదు, మా వెంకట్రావు అన్న. నమస్తేనే. నమస్తేనమ్మా. ఎట్లున్నావు? చాలా బాగున్నాను. చాలా బాగున్నావా? ఇక నేను చూస్తే నాకు అనిపిస్తుంది శ్రీకృష్ణదేవరాయలని ఎప్పుడో పేరు పెట్టుకున్నా నేను. ఇప్పుడు కూడా గట్లనే ఉన్నావు సూర్యునికి. జుంగలు తయారుగా ఉన్నాయా? తయారుగా ఉన్నాయమ్మా. అబ్బో రంగంలో దుంక నీకు ఉన్నాయి. ఇక నేనే ఇక విలుచుడే ఆలస్యం ఉన్నట్టుంది. ఇక అన్న ఇదంతా కాదు, ఇక ముందుగా మొదటి ఉద్ది మొదలు పెడదాం. ఇక ముందుగా మీ అందరికి ఎరికిన ముచ్చటనే మొదటి ఉద్ది పెబ్బలతో మొదలు పెడతాం. ముందుగా మొదటి పెబ్బ మా అనిల్ అన్న. వస్తావా? వస్తామా. రాయిగా మరి. అనిల్ అన్న చెప్పమ్మా. నీ పేరు నాకు తెలుసు కానీ ఒక్కసారి మన ప్రేక్షకులకు చెప్పుకుంటావా? ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు ఏంది అనేది? ఓకే, చెప్పేసుకో. నా పేరు అనిమలే అనిల్ కుమార్. ప్రాపర్ వచ్చేసి సిద్దిపేట జిల్లా. కానీ పాటను నమ్ముకొని పట్టణంలోనే స్థిరపడాలన్న ఉద్దేశంతో ఇక్కడే స్థిరపడ్డామా. మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? ఒక పల్లెటూరుకు సంబంధించిన ఒక ప్రేమ గీతాన్ని, అదే జానపద గీతాన్ని తీసుకొని వచ్చినామా. జానపద గీతంలో ప్రేమ గీతం అట. ఎట్లుంటో చూద్దాం. మరి ఆ ప్రేమలో మనం అందరం వాడాలి. సరే, షురూ చేయి. తలుకు తలుకు బలె సిలుకు చీరది చిన్నది పోతోంది, బిరబిర చిన్నది పోతోంది. చమకు చమకు భలే ఎర్రని రంగు నిగనిగమంటోంది, దిగినక నిగనిగమంటోంది. తలుకు తలుకు బలె చిలుకు చీరది చిన్నది పోతోంది, బిరబిర చిన్నది పోతోంది. చమకు చమకు భలే ఎర్రని రంగు నిగనిగమంటోంది, దిగినక నిగనిగమంటోంది. గల్లు 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 కాలి గజ్జలోయ్, చిన్నదాని సిగ నిండా మల్లె మొగ్గలోయ్. గల్లు 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 కాలి గజ్జలోయ్, చిన్నదాని సిగ నిండా మల్లె మొగ్గలోయ్.
తళుకు తళుకు బలె సిలుకు చీరది చిన్నది పోతోంది బిరబిర చిన్నది పోతోంది చమకు చమకు బలె ఎర్రని రంగు నిగనిగమంటోంది దిగినక నిగనిగమంటోంది ఎవరో గని సక్కని గుమ్మ ఏ ఊరిది ఈ చిల్లకమ్మ వయ్యారాల వంపుల కొమ్మ అందానికి పుత్తడి బొమ్మ ఎవరో గని సక్కని గుమ్మ ఏ ఊరిది ఈ చిల్లకమ్మ వయ్యారాల వంపుల కొమ్మ అందానికి పుత్తడి బొమ్మ బలె బలె దాని సొగసులు చూస్తే అత్తరు చిలికినట్టుగా ఉంది జిల 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 అది కవ్విస్తే తేనెలొలికినట్టు ఉంది రంభా ఊర్వశి మేనక కాదు కిన్నెర వన్నెలు మించినాదిరా వెలుగు జిలుగులా వన్నె చిన్నది అందానికి అందాల బొమ్మది గల్లు 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 కాలి గజ్జలో చిన్నదానికిగ నిండా మల్లె మొగ్గలోయ్ గల్లు 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 కాలి గజ్జలోయ్ చిన్నదానికిగ నిండా మల్లె మొగ్గలోయ్ తలుపు తలుపు బలె సిలుకు చీరది చిన్నది పోతోంది బిరబిర చిన్నది పోతోంది చమకు చమకు బలె ఎర్రని రంగు నిగనిగమంటోంది బలె బలె నిగనిగమంటోంది గల్లు 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 కాలి గజ్జలోయ్ చిన్నదాని సిగ నిండా మల్లె మొగ్గలోయ్ గల్లు 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 కాలి గజ్జలోయ్ చిన్నదాని సిగ నిండా మల్లె మొగ్గలోయ్ గల్లు 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 కాలి గజ్జలోయ్ చిన్నదాని సిగ నిండా మల్లె మొగ్గలోయ్ గల్లు 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 కాలి గజ్జలోయ్ చిన్నదాని సిగ నిండా మల్లె మొగ్గలోయ్ పెబ్బ అంటే పెబ్బ అనిపించుకున్నావు కదా. థ్యాంక్ యూ అమ్మా. చాలా చక్కగా వాడినావు. నిజంగా నువ్వెవరి కోసం అన్నో తెలియదు కానీ టీవీలో ముందు కూర్చున్న మా ఆడపడుచులందరి కోసం అబ్బా నా కోసమే నా పాట అనిపించేలా చాలా చక్కగా మనసుకి మాకు అందిందన్నమాట. మరి మా అన్న మనసు గెలిచిందా లేదా ఈ పాట ఒకసారి తెలుసుకుందాం. యశ్పాల్ అన్న, అనిల్ అన్న గొంతు బాగుంది, చక్కని మెలోడీ, ఎక్కడ కూడా రిధం మిస్ కాకుండా చాలా చక్కగా పాడిండు. థ్యాంక్ యూ అన్న. అయితే జానపదానికి సంబంధించిన పాటలాగా ఉండేటటువంటి పాట ఇది, మెలోడీగా ఉన్నటువంటి మిక్స్డ్ పాట అనమాట. సినిమా సాహిత్యం దగ్గరగా ఉందన్నమాట. అంటే పుస్తక సాహిత్యానికి దగ్గరగా ఉంది, మౌఖిక సాహిత్యానికి దగ్గరగా ఏం లేదు. అయినా కూడా అందమైన పాట, చాలా మంచి పాట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకొక పెబ్బు ఉన్నాడు కదా, పిలుచుకోవాలి కదా. అసలే మా అన్న ఈడికెళ్ళి కాదు, ఆడికెళ్ళి మస్తు దూరం నుంచి వచ్చేసిండు. మరి అన్న సిద్ధమా? సిద్ధమే. రాయిగా అన్న, ఒక్కసారి నీ పేరు నీ ఊరు ఒక్కసారి మనకి చెప్తావా? నా పేరు ఎడ్ల వెంకట్రావు. నేను పుట్టి పెరిగింది విజయనగరం జిల్లా, ప్రస్తుతం రాయలసీమలో శ్రీ సత్యసాయి జిల్లా వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను నేను. మరి చాలా గొప్ప వ్యక్తి మన ఆటపాటకు వచ్చిండు. మరి ఏం పాట పట్టుకొచ్చిండో అరుచుకుందాం. మరి ఏం పాట పట్టుకొని వచ్చినావు? నేను స్వర్గీయ భజన పుల్లయ్య గారు పాడినటువంటి చెక్క భజనకి సంబంధించిన పాట అమ్మా. చెక్క భజన సరదాగా ఉండే పాట, సరదా పాట. మన ఆటపాట కూడా సరదా సరదాగా పోవాలంటే ఈ సరదా పాట వినాలి కదా. మరి అన్న షురు చేయి, సరేనా? కానీ చిన్నదో చిన్నది భలే అందంగున్నది, చిన్నదో చిన్నది భలే అందంగున్నది, దాన్ని చూసి నా మనసు నిలవలేకున్నది, దాన్ని చూసి నా మనసు నిలవలేకున్నది. చిన్నదో చిన్నది భలే అందంగున్నది, చిన్నదో చిన్నది.
కందుకూరు చెరువులోన కడవ ముంచుతున్నది, కందుకూరు చెరువులోన కడవ ముంచుతున్నది. కడవ ముంచుతూ నాకు కన్ను సైగ చేసింది, కడవ ముంచుతూ నాకు కన్ను సైగ చేసింది. చిన్నదో చిన్నది భలే అందంగున్నది, చిన్నదో చిన్నది భలే అందంగున్నది. దాన్ని చూసి నా మనసు నిలవలేకున్నది, దాన్ని చూసి నా మనసు నిలవలేకున్నది. చిన్నదో చిన్నది. కామునూరు సంతలోన కన్ను కొట్టి పిలిచింది, కామునూరు సంతలోన కాపు కాసి పిలిచింది. కన్ను సైగ చేసి నన్ను మాటలాడి పొమ్మంది, కన్ను సైగ చేసి నన్ను మాటలాడి పొమ్మంది. చిన్నదో చిన్నది భలే అందంగున్నది, చిన్నదో చిన్నది భలే అందంగున్నది. దాన్ని చూసి నా మనసు నిలవలేకున్నది, దాన్ని చూసి నా మనసు నిలవలేకున్నది. చిన్నదో చిన్నది భలే అందంగున్నది, చిన్నదో చిన్నది భలే అందంగున్నది, చిన్నదో చిన్నది భలే అందంగున్నది, చిన్నదో చిన్నది భలే అందంగున్నది. అమ్మో అన్న మస్తు హుషారు హుషారు, సరదా సరదా పాటలు తీసుకొచ్చినావు, అద్భుతంగా ఉంది. బగంత పని చేసింది చిన్నది, అంతేనా? అంతే కదా, మనసు దోసుకుందంటావు. తప్పకుండా తప్పకుండా. మరి మా అన్న మనసు గెలుచుకుందా లేదా నీ పాట ఒకసారి అడుగుదాం. మన యశ్పాల్ అన్న నిజంగా ఈరోజు ఇద్దరు పెద్దలు కూడా గట్టి పాటలు తీసుకొచ్చారు, థ్యాంక్ యూ. అనిల్ అన్న కానీ వెంకట్రామన్న కానీ. అయితే ఈ పాటలు రెండు కూడా జానపదానికి దగ్గరగా ఉన్నటువంటి పాటలు, రాసిన పాటలు, జన మౌఖికంగా ఒక చోట నుంచి ఒక చోటకు వచ్చినటువంటి పాటలు కావు, ఒక రచయిత భావించి రాసినటువంటి పాటలా ఇది అనిపిస్తుంది. తను పాడటంలో న్యాయం జరిగింది, మంచిగా పాడాడు, సూపర్. అమ్మయ్య, పెబ్బలైతే అద్భుతంగా మొదలు పెట్టిర్రు. మరిగా జుంగల సంగతి ఇప్పుడు తేలాలంటే అలాంటి విలువాలే కదా. అనిలన్నా మరి ఇద్దరు జుంగలు ఉన్నాయే, మరి ఏ జుంగను ముందుగా పంపిస్తాను? ముందుగా హుషారు పాటతోని మన నందు రంగంలోకి దిగుతాడు. నందు సిద్ధమా? రామరిగా వామో నందు మంచి కళాకారుడే, సకల పోషాలు అన్నట్టు అంటారు కదా, సకల కళా పోషకులు అన్నట్టుగా. పాట మొదలు పెట్టక ముందు ఆటతో మొదలైంది. మరి నందు నీ పూర్తి పేరు, నువ్వు ఏ ఊరికి వెళ్ళి వచ్చినా ఒకసారి చెప్పేసుకో మనందరికీ. నా పేరు అలవాల కృపానందం, నన్ను నందు అని పిలుస్తారు. మాది ఖమ్మం జిల్లా చింతకాని. మరి పోటీకి ఏం పాటతో వచ్చినావు? చింతామాను చిలకల బావి మళ్ళోకి అనే పాటని పాడబోతున్నాను. మరి చూడాలి, పోటీ గట్టిగా ఇయ్యి, మంచిగా వాడు, షురు చేయి, సరేనా? కానీగా చింతమాను చిలకల బాయి మళ్ళోకి వరి పోతుంది వస్తావే మే రవణమ్మ, వరి పోతుంది వస్తావే మే రవణమ్మ. చింతమాను చిలకల బాయి మళ్ళోకి వరి పోతుంది వస్తావే మే రవణమ్మ, వరి పోతుంది వస్తావే మే రవణమ్మ. ఎవరికి చెప్పొద్దు నేను నమ్ముకున్న ఈ పొద్దు, కోట ఎవరికి చెప్పొద్దు నేను నమ్ముకున్న ఈ పొద్దు.
నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా రవణమ్మో, నువ్వు రాలేదంటే బాయిల పడతా రవణమ్మ. చింతమాను చిలకల బాయి మల్లోకి వరి పోతుంది వస్తావేమే రవణమ్మ, వరి పోతుంది వస్తావేమే రవణమ్మ. తూర్పున వరి పండింది, పండి పడమట వాలింది. తూర్పున వరి పండింది, పండి పడమట వాలింది. పక్కన పత్తి చేనుందే రవణమ్మ, నువ్వు అంటే మరి నాదే ముందే రవణమ్మ. చింతమాను చిలకల బాయి మల్లోకి వరి పోతుంది వస్తావేమే రవణమ్మ, వరి పోతుంది వస్తావేమే రవణమ్మ. చింతమాను చిలకల బాయి మల్లోకి వరి పోతుంది వస్తావేమే రవణమ్మ, వరి పోతుంది వస్తావేమే రవణమ్మ, పోతుంది వస్తావేమే రవణమ్మ. ఓర్ నాయను, ఏంది యువతలను పడేద్దామని నిర్ణయించుకొని వచ్చినావా? వావో, ఈ పాటనే అద్భుతం అంటే ఇంకా చూసిన ఎట్లే గుర్తాండో. ఒక అద్భుతమైన గొంతు ఉంది నీకు, ఒక్కసారి ధూమ్ ధామ్ చేసి పడేసినావు. థ్యాంక్ యూ. ఇక మా అన్నని అడుగుదాం. మా యశ్వల్ అన్న, నందు పాట ఎట్లుందన్న? నందు ఎక్కడుంటే అక్కడ ధూమ్ధాం, చాలా చక్కని గొంతు నందుది. అయితే నందు పాడినటువంటి పాట చాలా పురాతనం పాట. పురాతనం అంటే చాలా కాలం పాట, ఇప్పటిది కాదు, దాదాపు ఒక 40-50 సంవత్సరాల క్రితం పాట. ఎందుకంటే 6 షేర్లు వడ్లిస్తా అంటే షేర్లు కొలవటం అనేది ఇప్పట్లో లేదనమాట. ఇప్పుడు ఏంటంటే కేజీ, 2 కేజీలు, 3 కేజీలు, 4 కేజీలు అట్లా. అంటే ఈ పాట ఎప్పటిది అనేది మనకు తెలుస్తుందంటే దాదాపు ఒక 40-50-60 సంవత్సరాల క్రితం పాట, వెనకటి పాట. మాయబుచ్చటం కోసం చెప్తున్నటువంటి పాట, మంచి జానపదం, బాగా పాడినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఇంకొక జుంగని పిలుచుకోవాలి కదా. మరి అన్న, అమ్మా, మరి వెంకట్రావుని ఎవరిని పంపిస్తాను? మా జుంగ కృష్ణవేణి జుంగ. కృష్ణవేణి జుంగని పంపిస్తున్నావా? అక్క తయారా? తయారుగా ఉంది, మంచి పాటతో వస్తుంది. కృష్ణవేణక్క, మరి నీ పూర్తి పేరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఒక్కసారి మా వాళ్ళకి చెప్పేసుకో. నా పేరు కృష్ణవేణి, అనంతపురం జిల్లా నుంచి వచ్చినాను. ఏం పాట అది? అమ్మమ్మ నాకు చూడు పిల్లగాన్ని, రాయలసీమ మీసమున్న రోషగాన్ని. ఇక పాట చెప్తే వీళ్ళు కవిత్వాలు మొదలు పెడతారు. ఇక పాటనే ఇందాం, ఎందుకంటే ఈ ముచ్చటద్దు, మాకు పాటనే కావాలి. అక్క, మంచి పోటీ ఇయ్యు, గట్టిగా వాడు, సరేనా? కానీ నాకు చూడు పిల్లగాన్ని, రాయలసీమ మీసమున్న రోషగాన్ని. అమ్మమ్మ నాకు చూడు పిల్లగాన్ని, రాయలసీమ మీసమున్న రోషగాన్ని. నాకు నచ్చినోడు సూటు బూటు వన్నెగాడు, నువ్వు కచ్చినోడు లొట్ట చెప్పలోడు. అమ్మమ్మ, ఆహా అమ్మమ్మ, ఓహో అమ్మమ్మ నాకు చూడు పిల్లగాన్ని, రాయలసీమ మీసమున్న రోషగాన్ని. అమ్మమ్మ నాకు చూడు పిల్లగాన్ని, రాయలసీమ మీసమున్న రోషగాన్ని. మామ లాంటి వాడు, చక్కా నిరుపువాడు, తెల్ల మల్లె పువ్వులాగా మనసున్న మంచోడు. చందమామ లాంటి వాడు, చక్కా నిరుపువాడు,
చూడు పిల్లగాన్ని రాయలసీమ మీసమున్న రోషగాన్ని అమ్మమ్మ నాకు చూడు పిల్లగాన్ని రాయలసీమ మీసమున్న రోషగాన్ని కొత్తూరు జాతరలో నా కాళ్ళు తొక్కినోడు మా ఊరి జాతరలో ఏలు పట్టి గుంజినోడు కొత్తూరి జాతరలో నా కాళ్ళు తొక్కినోడు మా ఊరి జాతరలో ఏలు పట్టి గుంజినోడు ఏ జిల్లానున్నాడో వన్నెకాడు ఆడెట్లనున్నాడో సక్కనోడు ఏ జిల్లానున్నాడో వన్నెకాడు ఆడెట్లనున్నాడో సక్కనోడు అమ్మమ్మ ఆహ అమ్మమ్మ ఓహో అమ్మమ్మ నాకు చూడు పిల్లగాన్ని రాయలసీమ మీసమున్న రోషగాన్ని అమ్మమ్మ నాకు చూడు పిల్లగాన్ని రాయలసీమ మీసమున్న రోషగాన్ని నాకు నచ్చినోడు సూటు బూటు వన్నెగాడు నువ్వు మెచ్చినోడు లొట్ట చెప్పలోడు అమ్మమ్మ ఆహ అమ్మమ్మ ఓహో అమ్మమ్మ అమ్మమ్మ నాకు చూడు పిల్లగాన్ని రాయలసీమ మీసమున్న రోషగాన్ని అమ్మమ్మ నాకు చూడు పిల్లగాన్ని రాయలసీమ మీసమున్న రోషగాన్ని రాయలసీమ మీసమున్న రోషగాన్ని రాయలసీమ మీసమున్న రోషగాన్ని రాయలసీమ మీసమున్న రోషగాన్ని అమ్మో అసలు ఏం గొంతు ఏం హుషారు, చాలా చక్కగా అసలు ఎంత అందంగా ఉన్నావు తెలుసా. చందమామ వచ్చి మాట పాటలో నిలుస్తుందా అనిపిస్తుంది, అంత అందంగా ఉన్నావు. ఈ పాట కూడా అంతే అందంగా అద్భుతంగా ఉంది. ఇక మీ ఈ అద్భుతాన్ని మా అన్నదాకా పోయిందా లేదా తెలుసుకోవాలి కదా అన్న యశ్వల్ అన్న. మంచి పాట ఇది. రాయలసీమకు సంబంధించినటువంటి అంటే ఆ ప్రాంతంలో రోషగాళ్ళు ఎక్కువ ఉంటారు అనేది సంకేతం. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఈ పాలెగాళ్ళతో పాలన జరిగినటువంటి కాలంలో ప్రతి ఇంటికి ఒక రోషగాడు ఉండాలి, అంటే పాలెగాడు ఉండేవాళ్ళు అనమాట. అట్లా పాలెగాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఆ రోషం ఉన్నోడు, కండలు తిరిగినోడు, ధైర్యం ఉన్నోడు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ఒక 100 మంది ఉండాలి. కాబట్టి ఆనాటి కాలంలో పాలెగాళ్ళు ఉన్నటువంటి కాలంలో పుట్టిన పాట రాయలసీమ మీసమున్న మనగాడు కావాలని పాడుతున్న పాట. చాలా చక్కగా పాడింది. గొంతు ఏ పాట ఇచ్చినా కూడా అవలీలంగా పాడగలిగే గొంతు, చాలా చక్కని గొంతు, మంచి పాట. పాట కూడా బాగుంది, మంచి పాట, చాలా బాగా పాడినావు. అనిల్ అన్న మరి ఇందాకనైతే ఒక జుంగ వచ్చి మొత్తం అదరగొట్టింది, మా స్టేజ్ ఇరగొట్టింది. మరి ఇంకో జుంగ తయారుందా లేదా? స్టేజ్ జాగ్రత్తగా ఉంచి లైట్ స్టెప్పులతో డ్యాన్స్ చేసేదానికి ఎంగల కుమారి అని బాయిలో ఉన్నటువంటి బచ్చలి కూర వెతికి వండుకొని మనందరికి వడ్డించడానికి తీసుకొని వస్తుంది. అంతేనా? మస్తు ఆకలి అవుతుంది. అక్క అత్తవా ఇక జల్లిరా షురు చేయర్రి ఇక సప్పుడు. అక్క ఎట్లున్నావు? చెప్పు చెల్లి, బాగున్నా. మీరు బాగున్నావా? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఇక మీ అసలు కళాకారులు అత్త అంటే ఇంకా ఇంకా మంచిగా ఉంటా నేను. మరి నీ పూర్తి పేరేంది, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు ఒక్కసారి చెప్పి. నా పేరు కుమారి, మేము ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చాం. మరి అక్క ఏం పాట తీసుకొని వచ్చినావు? నేను బాయిలో బచ్చలి కూర అనే సాంగ్ నుండి మీకు అందియాలని కోరుకుంటున్నాను. అదే బాయిల బచ్చల కూర అండుకొని తీసుకొచ్చింది అన్నారు. మరి తొందర వండు, ఆకలి అవుతుంది. సరేనా? తొందరగా అని షురు చేయి. బాయిలో బచ్చాలి కూర అంజయ్య, నేల బారే నెల్లి కూర, వాళ్ళు కొమ్మాల సింత సిగురు అంజయ్య, వండి పెడతా వచ్చిపోవా. బాయిలో బచ్చాలి కూర అంజయ్య, నేల బారే నెల్లి కూర, వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య, వండి పెడతా వైపు తిరుగు. బాయిలో బచ్చాలి కూర అంజయ్య, నేల బారే నెల్లి కూర, వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య, వండి పెడతా వైపు తిరుగు. లా 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 అదే లా 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 లా.
సిరెల్లి సిరికట్ట మీద అంజయ్య శివుడు పెట్టిన గంగారేగు గంగారేగు తేర బళ్ళు అంజయ్య కన్న పిల్లల కళ్ళే మండు బాయిలో పచ్చాలి కూర అంజయ్య నేల బారే నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు వండి పెడతా వైపు తిరుగు వండి పెడతా వైపు తిరుగు వండి పెడతా వైపు తిరుగు. ఎంత అద్భుతంగా వాడింది ఒకటేసారి. అసలు అందరూ హుషారుగా అసలు నీ పాటకైతే నేను అక్కడ కూర్చొని ఇట్లా ఎగురుతానుగా అంత చక్కగా ఉంది. మరి యశ్వల్ అన్న అక్క పాట ఎట్లుంది? మంచి అద్భుతమైన పాట, పల్లె పాట, జానపదం. ఇది అచ్చ జానపదం. అంటే ఈ జానపదం పాటలలో మరి అచ్చమైన పాటలు అంటే ఇవే, ఇటువంటి పాటలే మనకు కావాల్సిన పాటలు. ఇందులో అసలు వాస్తవంగా ఈ పాట చాలా కాలం నుంచి వింటున్న పాట. చాలా బాగా పాడినావు, బాగుంది పాట, బాగుంది. ఇంకోటి నీ వాయిస్ కూడా సూపర్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. వామో జుంగలేంది గిట్లా చిరియల్లా, అమ్మో జోరుదారుంది. ఇంకొక జుంగు ఉంది కాబట్టి పిలుచుకోవాలి. మరి అన్న అమ్మా ఇంకో జుంగని తయారు చేసుకొని వచ్చినావు కదా? ఉన్నారమ్మా. అవో పెళ్లి కొడుకులకైనా తయారై వచ్చిండు కదా ఈ పిల్లగాడైతే. వచ్చాడు చిట్టుబాబమ్మా. నీ పేరు, నీ ఊరు ఒకసారి చెప్పుకో. ఓకే, నా పేరు చిట్టుబాబు, కృష్ణా జిల్లా నుంచి వచ్చాను. ఇప్పుడు డివిజన్గా ఏలూరు జిల్లా చాట్రాయ్ మండలం నుంచి వచ్చాను. మరి ఏం పాట పట్టుకుని వచ్చినావు? గల్గల్ చెప్పులు గాజులు అనుకుంటూ మీ ముందుకు వచ్చేస్తున్నాను. నా ముందుకు వచ్చేస్తున్నావా? నా ముందుకు వస్తున్నా అంటుండే కానీ ఎవరో పిల్ల కోసం తెచ్చుకున్నాడు పాట. సరే మరి ఈ పాట అన్నాక పిల్ల వస్తుందా రాదా తెలవాలంటే ఈ పాట వినాల్సిందే. మరి మంచిగా వాడు. గల్గల్ చెప్పుల గాజులు తెస్తాని రంగు రంగుల రవికెలు తెస్తా. గల్గల్ చెప్పుల గాజులు తెస్తాని రంగు రంగుల రవికెలు తెస్తా. గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా. మంజుల మనసు పడితేనే నీ మీద, నా మరదాల నీ మేన భావనునే కాదా. మంజుల మనసు పడితేనే నీ మీద, మరదాల నీ మేన భావనునే కాదా. మరి మంజుల మనసు పడితేనే నీ మీద, నా మరదాల నీ మేన భావనునే కాదా. జల్ జల్ మెట్టెలు దానా, జారుడు జనులు దానా. జల్ జల్ మెట్టెలు దానా, జారుడు జడల దానా. నీ జబ్బల నడుము చూసి నా గుండెల్లో వాన కురిసే. నీ జబ్బల నడుము చూసి నా గుండెల్లో వాన కురిసే. నీ బుగ్గ మీద మచ్చ నా మనసు నీకే ఇచ్చా. నీ బుగ్గ మీద మచ్చ నా మనసు నీకే ఇచ్చా. మంజుల మనసు పడితేనే నీ మీద, మరదాల నీ మేన భావనునే కాదా. హే మంజుల మనసు పడితేనే నీ మీద, నా మరదాల నీ మేన భావనునే కాదా. గల్గల్ చప్పుళ్ళ గాజులు తెచ్చాను, రంగు రంగుల రవికెలు తెచ్చాను. గల్గల్ చప్పుళ్ళ గాజులు తెచ్చాను, రంగు రంగుల రవికెలు తెచ్చాను. గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా. మంజుల మనసు పడితేనే నీ మీద, మరదాల నీ మేన భావనునే కాదా. మంజుల మనసు పడితేనే నీ మీద, నా మరదాల నీ మేన భావనునే కాదా.
చిట్టిబాబు ఎస్ అసలు ఎంత చక్కగా వాడినావు అసలు. నిజంగా మరదలుంటే మాత్రం వచ్చేస్తుంది ఖచ్చితంగా నీకోసము. యశ్పాల్ అన్న చెప్పాలిగా. చిట్టిబాబు చాలా మంచి గొంతు, చాలా అంటే బేస్లో ఉండే వాయిస్ చాలా బాగా పాడిండు. పాడుతున్నప్పుడు కూడా కొంచెం అక్కడక్కడ ఏంటంటే గల్ గల్ చప్పుళ్ళ గాజులు తెస్తా అట్లా మింగేస్తున్న పదాలు కొంచెం కొంచెం గాజులు తెస్తా అనే పోతుంది. రంగు రంగుల రైకలు తెస్తా అట్లా మింగేస్తున్నమాట. అంటే గొంతులో ఎటువంటి అరమరికలు, అద్భుతమైన గొంతు. పాట కూడా చాలా బాగా పాడిండు. ఒక పల్లవి ఒక చరణం కంప్లీట్ చేసేసిండు. చాలా బాగా పాడిన చిట్టిబాబు, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇక అన్న చూసిన వాయిస్ చూస్తుండగానే మొదటి ఉద్ది అయిపోయింది. ఇక ఇంకా ఆలస్యం చేయకుండా ఇక మన రెండో ఉద్దిని కూడా మొదలు పెడదాము. ఇక మీరు అందరు గట్లనే తయారుగా కూర్చోర్రి. ఇక మళ్ళీ మొదటి ఉద్ది ఎంత చక్కగానైతే వీల్తో వచ్చిరో ఇప్పుడు రెండో ఉద్ది కూడా గట్లనే రావాలి మరి. మరి అన్న ఇప్పుడు రెండో ఉద్దిలో ఏ జుంగను పంపిస్తాను? ఇంకెవరు? నందే. నందా స్టేజ్ మళ్ళా రిపేర్ చేసి మంచిగా పెట్టిర్రు కదా. నందు సిద్ధమా? ఈసారి నందిలాగా వస్తాడు. నందిలాగా వస్తాడా? రావాలి ఇక మరి. అమ్మా నందు, అప్పుడైతే అదరగొట్టేసినావు, బెదరగొట్టేసినావు. మరి ఇప్పుడు ఏం పాట పట్టుకొని వచ్చినావు? జిల్లేలమ్మ జిల్లేలో జాజి పూల జిల్లేలో. ఇక ఇప్పుడు ఈనుడు కన్నా ఆయన వాడితేనే మనకు అర్థమవుతుంది. ఇక ఇంతసేపు అదరగొట్టిండు కదా, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. మరి అదరగొడతాడా, బెదరగొడతాడా, ఏం చేస్తాడో చూడాలంటే ఇక నేను పోవాలి నుంచి. షురు చేయి కథ. ఓకే. జిల్లేలమ్మ జిల్లేలో జాజి పూల జిల్లేలో, జిల్లేలమ్మ జిల్లేలో జాజి పూల జిల్లేలో, జిల్లేలమ్మ జిల్లేలో జాజి పూల జిల్లేలో, జిల్లేలమ్మ జిల్లేలో జాజి పూల జిల్లేలో. మా బోసె నిమ్మగా నిమ్మ తోట నిన్నే చూస్తే, మా బోసె నిమ్మగా నిమ్మ తోట్ల నిన్నే చూస్తే, అరే నిదురే నాకు కరువాయనే ఓ బాలమని కలలో నేను కలవరిస్తేనే నా బలమని. నిదురే నాకు కరువాయనే ఓ బాలమని కలలో నేను కలవరిస్తేనే నా బలమనే. జిల్లేలమ్మ జిల్లేలో, జిల్లేలమ్మ జిల్లేలో జాజి పూల జిల్లేలో. ఆహో జమా బూసె జమాగాసె జమా తోట్లను వేరంగా, జమా బూసె జమాగాసె జమా తోట్లను వేరంగా. అరే చూపులతో గాలమేస్తేవే ఓ బాలమని సూటిపోటి మాటలెందుకే నా బలమని, సూటిపోటి మాటలెందుకే నా బలమని, సూటిపోటి మాటలెందుకే నా బలమని. జిల్లేలమ్మ జిల్లేలో జాజి పూల జిల్లేలో. నీ మీద మనసు పడ్డ నీ మెడలో తాళిగడతా, నీ మీద మనసు పడ్డ నీ మెడలో తాళిగడతా. నీకన్నా వారి నొప్పిస్తానే ఓ బాలమని, నిన్ను మను వాడుతానే నా బలమని. ఓ బాలమని నీకన్నా వారి నొప్పిస్తానే ఓ బాలమని, నిన్ను మను వాడుతానే నా బలమని. కన్నా వారి నొప్పిస్తానే ఓ బలమని, నిన్ను మను వాడుతానే నా బలమని. కన్నా వారి నొప్పిస్తానే ఓ బలమని, నిన్ను మను వాడుతానే నా బలమని. కన్నా వారి నొప్పిస్తానే ఓ బలమని, నిన్ను మను వాడుతానే నా బలమని. నందు అమ్మో, అసలు
నందు వస్తే మొత్తం సందడి సందడి అంగడే కదా అంతే ఉంటుంది మరి. మొత్తం. మరి ఈ పెళ్ళికి మా పెద్ద మనిషి ఒప్పుకుంటాడా లేదో ఒకసారి అడుగుదాము. మరి యశ్వల్ అన్న, చాలా మంచి పాట. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే జానపదులు పాడుకునే పాట, అచ్చమైన పాట, పల్లె పాట, పాడినటువంటి విధానం కూడా చాలా బాగా పాడిండు. తను సొంతంగా కూడా ఎక్స్ప్రెషన్స్ అనుకుంటా మధ్య మధ్యలో. పాటల్లో కూడా మంచి అర్థవంతమైనటువంటి పాట, చాలా బాగా పాడిండు, బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వామో సుషిరా, జుంగలు అంటే జుంగలు ఉల్లయ్యల్లా, జుంగలు జింక పిల్లలు లెక్క ఎగురుతుర్రు, దుంకుతుర్రు, పాడతారు, ఆగం చేస్తారు. మరి ఇడిదికి ఇంకో జుంగ పిలుచుకోవాలి కాబట్టి అన్న, మరి ఎవరిని పంపిస్తాను ముందుగా? కృష్ణవేణి జుంగమ్మ. అక్క సైలెంట్గా వస్తావు, పాట పాడతావు, అందరి హృదయాన్ని గెలుచుకుంటావు, మళ్ళీ పోయి సైలెంట్గా కూర్చుంటావు కదా, అంతేనా? మరేం పాట పట్టుకొచ్చావు ఇప్పుడు? నల్లంచు బొట్ల చీర నేను కట్టనా. నల్లంచు బొట్ల చీర నేను కట్టనా. షురు చేయి, పోటీ గట్టిగా ఉంది, మంచిగా వాడు. నల్లంచు నల్లంచు అబ్బ నల్లంచు బొట్ల చీర నేను కట్టనా, నా నల్లాని జడలో పూలు పెట్టనా. నల్లంచు బొట్ల చీర నేను కట్టనా, నా నల్లాని జడలో పూలు పెట్టనా. 6 మూట్ల చీర కట్టనా, ఓ మామ బుక్క మీద చుక్క పెట్టనా. ఓ మామ 6 మూట్ల చీర కట్టనా, ఓ మామ బుక్క మీద చుక్క పెట్టనా. ఓ మామ నల్లంచు నల్లంచు అబ్బ నల్లంచు బొట్ల చీర నేను కట్టనా, నా నల్లాని జడలో పూలు పెట్టనా. నల్లంచు బొట్ల చీర నేను కట్టనా, నా నల్లాని జడలో పూలు పెట్టనా. మబ్బుల్ల చంద్రుడు నిన్ను నన్ను రమ్మనే ఓ మామా, చుక్కల్లో చుక్కనై ఉందాము రమ్మనే సందమామ. మబ్బుల్ల చంద్రుడు నిన్ను నన్ను రమ్మనే ఓ మామా, చుక్కల్లో చుక్కనై ఉందాము రమ్మనే సందమామ. ఒంటరిగా ఉన్నానురా ఓ మామ, సక్కంగా బతుకుదామురా. ఓ మామ ఒంటరిగా ఉన్నానురా, ఓ మామ సక్కంగా బతుకుదామురా. ఓ మామ నల్లంచు నల్లంచు అబ్బ నల్లంచు బొట్ల చీర నేను కట్టనా, నా నల్లాని జడలో పూలు పెట్టనా. నల్లంచు బొట్ల చీర నేను కట్టనా, నా నల్లాని జడలో పూలు పెట్టనా. 6 మూట్ల చీర కట్టనా, ఓ మామ బుక్క మీద సుక్క పెట్టనా. ఓ మామ 6 మూట్ల చీర కట్టనా, ఓ మామ బుక్క మీద చుక్క పెట్టనా. ఓ మామ నల్లంచు నల్లంచు అబ్బ నల్లంచు బొట్ల చీర నేను కట్టనా, నా నల్లాని జడలో పూలు పెట్టనా. నల్లంచు బొట్ల చీర నేను కట్టనా, నా నల్లాని జడలో పూలు పెట్టనా. నా నల్లాని జడలో పూలు పెట్టనా, నా నల్లాని జడలో పూలు పెట్టనా. నా నల్లాని జడలో పూలు పెట్టనా, నా నల్లాని జడలో పూలు పెట్టనా. ఎంత చక్కగా వాడింది అసలు. నల్లంచు బొట్ల చీర కట్టినావు, పిలిచినావు, మల్లెపూలు పెట్టినావు. వచ్చిండా మరి? రాలేదా? ఎంత కష్టపడి తయారై కూర్చుంటే రాకపా ఎట్లా? సరే, వచ్చిండో రాలేదో పక్కకు పెట్టుకొని మా అన్నకి ఈ పాట నచ్చిందో లేదో తెలుసుకుందాం ఫస్ట్. మరి యశ్వల్ అన్న, అక్క పాట ఎట్లుంది? బాగుంది అక్క, గొంతు బాగుంది, చాలా మంచి సరళమైన గొంతు. ఎక్కడ కూడా జీర రాకుండా, ఎక్కడైతే ఎంత స్కేల్ ఎత్తుకుందో అదే స్కేల్లో పాడింది, సూపర్గా పాడింది. గొంతు చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. మరి ఇటొక్కలు అయిపోయారు, మీకు తెలుసు ఇంకిద్దరు ఉంటారు కదా, మళ్ళీ ఒకళ్ళు పిలుచుకోవాలి. మరి అన్న ఇంకో జుంగని పంపిస్తానవా? మరి రెడీగా ఉంది, ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని. ఇక నేను పిలుచుడే ఆలస్యం అంటావు, అంతేనా? మరి ఏం పాట పట్టుకొచ్చినావు? నా అందం చూడు బావయ్యో. నా అందం చూడు బావయ్యో అట. అమ్మో, చూద్దాం మరి ఆ పాట ఎట్లుంటుందో, దాని కథ ఎట్లుంటుందో. అందమైన పాట ఎట్లుంటుందో చూడాలంటే ఈ అందమైన అక్క ఆ పాట పాడాలి. మరి షురు చేయి. ఓకే.
చూడు బావయ్యో సిరిసిల్ల సీరా సిద్దిపేట రైక భువనగిరి బొట్టు గజ్వెల్లి గాజులు నా అందం చూడు బావయ్యో చూడు కాళ్ళందము చూడు కాళ్ళకున్న కడియాలను చూడు కాళ్ళు చూడు కాళ్ళందము చూడు కాళ్ళకున్న కడియాలను చూడు కాళ్ళు చూడు కాళ్ళందము చూడు కాళ్ళకున్న కడియాలను చూడు కాళ్ళు చూడు కాళ్ళందము చూడు కాళ్ళకున్న కడియాలను చూడు నా అందం నా అందం నా అందం చూడు బావయ్యో సిరిసిల్ల సీరా సిద్దిపేట రైక భువనగిరి బొట్టు గజ్వెల్లి గాజులు నా అందం చూడు బావయ్యో చెయ్యి చూడు చెయ్యి అందము చూడు చేతికున్న గాజులు చూడు చెయ్యి చూడు చెయ్యి అందము చూడు చేతికున్న గాజులు చూడు చెయ్యి చూడు చెయ్యి అందము చూడు చేతికున్న గాజులు చూడు నా అందం చూడు బావయ్యో సిరిసిల్ల సీరా సిద్దిపేట రైక భువనగిరి బొట్టు గజ్వెల్లి గాజులు నా అందం చూడు బావయ్యో సిరిసిల్ల సీరా సిద్దిపేట రైక భువనగిరి బొట్టు గజ్వెల్లి గాజులు నా అందం చూడు బావయ్యో నా అందం చూడు బావయ్యో సిరిసిల్ల సీరా సిద్దిపేట రైక భువనగిరి బొట్టు గజ్వెల్లి గాజులు నా అందం చూడు బావయ్యో సిరిసిల్ల సీరా సిద్దిపేట రైక భువనగిరి బొట్టు గజ్వెల్లి గాజులు నా అందం చూడు బావయ్యో హై అమ్మమ్మ అసలు నార్మల్గా వాడతలేరు అసలు ఇలా అసలు ఎంత చక్కగా వాడినావు అక్క మామూలుగా లేదు ఎనర్జీ కూడా థ్యాంక్ యూ సెల్లి నీ జడ బాగుంది నా జడ బాగుందా అమ్మో చూసినావా ఇక నేను కొద్దిగా మెచ్చుకుంటే నన్ను మెచ్చుకుంటుంది ఇక ఇక అలాగే జడ మీద పాటలే వస్తున్నాయి అది అందుకే నా జడ మీద ఎందుకే ఇట్లా ఉప్పుకుంటూనే కూర్చుని ఇవ్వరు ఇక ఇప్పుడు మా యశ్పాల్ అని ఉన్నాడు అన్న ఇది పల్లెలో పాడుకునే పాట మహిళ ఎలా ఉండాలి అంటే జడగంటలతో ఉండాలా అట్లా బొట్టుతో ఉండాలి గజ్జలతో ఉండాలి వడ్డానంతో ఉండాలి అనేటటువంటి ఒక భారతీయ స్త్రీ ఎలా ఉండాలి అనేది ఈ పాటలో చెప్తుంది. అయితే ఈ పాట చాలా ఫేమస్ అయింది. దీని మీద ప్యారడీ పాటలు కూడా వచ్చినాయి. చాలా బాగా పాడినామమ్మా. అయితే ఈ పాట ఫస్ట్ పాడినంత స్టెమినాతో పాడలే, కొంత తగ్గిపోయి పాడావు, కొంచెం ఆయాసం వచ్చింది. అట్లే పదాలు కూడా అక్కడక్కడ దొరికిపోతున్నట్టుగా అనిపించింది. ఆమెకు అనిపిస్తుంది జనరల్గా పాట పాడుతున్నప్పుడు ఫస్ట్ పాడున్నంత స్టెమినా, నిక్కచ్చిగా నిబద్ధతగా నిలబడి ధైర్యంగా పాడిన పాట వేరుగా ఉంది. ఈ పాట ఏంటంటే కొంచెం భయపడుతూ తను ఎట్లా దీన్ని నెగ్గరావాలి, పాటని ముందుకు తీసుకుపోవాలని బలవంతంగా పాడుతున్నట్టుగా అనిపించింది. జనానికి, ప్రజలకు నచ్చి మెచ్చే పాటలు పాడాలి. ఓకేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అక్క. ఇడిదిక్కు అయితే ఇద్దరు పని అయిపోయింది, ఇక ఇంకొకరు అయితే ఉన్నారు. మరి అన్న అక్క, చిట్టిబాబు, వరుణ్ దొరికిందా? పిల్ల దొరికిందా లేదా? దొరకలేదా? ఇడికి రా, చూద్దాం మనం. అమ్మో చిట్టిబాబు, ఇప్పుడు ఏం పాట పట్టుకొని వచ్చినావు? పల్లెని వివరిస్తూ ఒక పల్లెలో ఎంతమంది ఉంటారో దాని గురించి వివరించే పాట. మన ఊరు కదా, పల్లె గురించి, పల్లె అందాలు వివరించే పాట. అట్లా చెప్తే నాకు అర్థమవుతుంది. సరేనా? మరి మా వాళ్ళందరూ కూర్చున్నారు, ఆడ చూస్తారు. ఇక షురూ చేయి. ఓకే.
ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చపల్లె తీరునే కంటారా ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చపల్లె తీరునే కంటారా తెల్లవారి కోడి కూత కోయిలమ్మ తేనె పాట మంచు పుల్ల గోగు తోట ఎరువక ఎంకి పాట ఈ పల్లె పడుచుల ముత్యాల ముగ్గులు సెలయేటి ఉరకలు గోదారి పరుగులు చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చపల్లె తీరునే కంటారా చెంగు చెంగు మంటూ చిందులేయు పిల్లలు వడ్లు దంచుతూ జోలపాడు తల్లులు గోతి బిల్లాటలు మంచు కోరు మిత్రులు రచ్చబండ ఊసులు ఎట్ల బండ్ల రేసులు నీళ్ళ రేవు కాడ సావిడి ఊరి చివర గొడ్ల చావిడి రైతు ఇండ్ల వడ్ల రాసులు సరుకులిచ్చే సావకారులు కలగలిసిన పల్లెతనమిదే అనగనగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చవల్లె తీరునే కంటారా తెల్లవారి కోడి కూత కోయిలమ్మ తేనె పాట మంచు పుల గోగు తోట ఎరువక ఎంకి పాట ఈ పల్లె పడుచుల ముత్యాల ముగ్గులు సెలయేటి ఉరకలు గోదారి పరుగులు చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో తానే తందన్నారే నానే నందన్నారే నందానా తానే తందన్నారే నానే నందన్నారే నందానా చిట్టిబాబు మేడం. నిజంగా ఒక పల్లెనే చూసినట్టు అనిపించింది నీ గొంతుతోని. చాలా చాలా నచ్చింది, నా హృదయానికి అయితే తాకింది ఈ పాట. మరి మా అన్నని అడుగుదాం ఎలా ఉందో. యశ్పాల్ అన్న, పల్లె వాతావరణాన్ని పల్లె దాన్ని అద్దంలా చూపెట్టినటువంటి పాట ఇది. మల్లేశం, మహిబాద్ మల్లేశం ఈ పాటని చాలా అద్భుతంగా పాడాడు. అమ్మతనానికి అమ్మ ఒడిగిపోయినా ముసలిదైనా లేకుంటే ఇంకెట్లయినా అది ఎంట్రుకలు తెల్లబడ్డా అమ్మని ఎంత ఇష్టపడతాం మనం. గుడ్డిదైనా గూనిదైనా నడక రాకపోయినా మన అమ్మే కదా. అట్లా పల్లె కూడా అంత అమ్మని మించినటువంటి అమ్మ కాబట్టి అమ్మ మీద రాసిన రచయితకు మరి శరణార్థులు చాలా బాగా రాశాడు పాట. నీ గొంతుకేమీ శేషభిషలు లేవు, చాలా అద్భుతమైన గొంతు. ఇంతకుముందు టాప్లో పాడినావు, ఇది బేస్లో పాడినావు. మెలోడీ గొంతు కూడా చాలా బాగా పాడినావు, సూపర్, మంచిగా పాడినావు తను. థ్యాంక్ యూ సార్. మరి మొదటి ఉద్ది అయిపోయింది, రెండో ఉద్ది అయిపోయింది. అసలు జోర్దార్ జబర్దస్త్గా మస్తు మస్తు పాటలతోని మీ అందరు మనసులు గెలుచుకున్నారు కదా. ఇక మా అన్న మనసు ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే ఇక మా అన్న దగ్గరికి పోవాల్సిందే. మరి యశ్పాల్ అన్న ఎవరు ఎట్లా వాడిరు ఏంది అంటే మరి పెబ్బలు మీ జుంగలు తీసుకొని రావాలి. ఇక మరి పెబ్బలు జుంగలతో తయారుగా ఉన్నారన్నా, ఇక చెప్పాలి మరి ఎవరు ఎట్లా వాడిర్రు ఏంది అనే సంగతిగా నువ్వే చెప్పాలి. మస్తు ఎదురు చూస్తారు మా వాళ్ళు. పాడినటువంటి వాళ్ళు చాలా అద్భుతంగా పాడారు, మంచి గాయకులు. ఎక్కడ కూడా ఎవరిని తీసేయడానికి లేదనమాట. అంటే అంత పాడుతున్నప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని తప్పులు దొరకటం,
ఆ శృతిని ఎంచుకోకపోవటం, అట్లే పదాలని స్పష్టత లేకపోవటం, ఇది మనకి దీంట్లో కనపడ్డది. అయితే పాడినటువంటి వాళ్ళు తక్కువ అని కాదు, లేకుంటే గెలిచిన వాళ్ళు ఎక్కువని ఏం కాదు, అందరూ సమానంగా ఉన్నారు దీంట్లో. నాకు నిజంగా ఎవరిని తీయాలా ఎవరిని చేయాలనేది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉన్నా నేను. అనిల్ దాంట్లో నుంచి మన కుమారి పాడినటువంటి పాటల్లో ఫస్ట్ మంచి స్టెమినాగా పాడింది. సెకండ్ పాట వచ్చేసరికి కొంత పాడాలే, పాట నెట్టేనే నెగ్గాలే, పాట పూర్తి చేయాలనే ఆందోళన ఆమె ఆ గొంతులో కనపడ్డది. కాబట్టి ఆమెను ఎలిమినేట్ చేస్తూ నందు చాలా పర్ఫార్మెన్స్తో పాటుగా స్టెమినాతో పాటుగా చాలా మంచి గొంతుతో పాడాడు నందు. ఓకే, నందు దీంట్లో అనిల్ దాంట్లో నుంచి. మన వెంకట్రావు గారి బృందం అట్లనే ఈ వెంకట్రావు అన్న దాంట్లో చిట్టిబాబు పాడిన పాట అసలు ఆయన గొంతు మంచి గొంతు. అటువంటి గొంతు నిజంగా ఇప్పుడు 2 ఎపిసోడ్లలో మనం చూడలేదు. మంచి మెలోడీ ఉంది, అందమైన గొంతు కూడా, వినటానికి వినబుద్ధి అయ్యేటటువంటి గొంతు. ఏ పాట పాడినా కూడా పాడగలిగే గొంతు కూడా. అయితే అక్కడక్కడ కొంత పదాలు మింగటము, అట్లా స్పష్టత లేకపోవటం, లాస్ట్ పదం మింగుతున్నాడు, నా అనే కాడ నా తీసేస్తున్నాడు. కంప్లీట్గా అటువంటి పదాలే నాకు దొరినాయి దీంట్లో. ఇంకా ఎటువంటి పొరపచ్చాలు లేవు ఆయన గొంతులో, మంచి గొంతు. ఓకేనా? అయితే కృష్ణవేణి పాడిన దాంట్లో 2 పాటలు కూడా చాలా మంచిగా పాడింది. ఫస్ట్ పాట కన్నా సెకండ్ పాట ఇంకా బాగా పాడింది. కాబట్టి కృష్ణవేణిని, వెంకట్రామ్ టీంలో కృష్ణవేణిని ఓకే చేస్తున్నా. దీనివల్ల మీరేం బాధపడద్దు, మనసులో కుంగిపోవద్దు. కాబట్టి ఇదేంటంటే ఒక ఆటపాట జానపద గాయకుల్ని పరిచయం చేస్తూ ఈ వేదికని ప్రపంచానికి పంచేటటువంటి వేదిక మాత్రమే. కాబట్టి పోటీలు పడి బాధపడేటటువంటిది వేదిక కాదు. పెబ్బలు మనకు తీసుకొస్తున్నారు మంచిగానే, కానీ జుంగలు ఒరిజినల్ జానపదాలను తీసుకొస్తున్నారు, పెబ్బలు మాత్రము ఒరిజినల్ జానపదాలు తీసుకురావట్లేదు. కాబట్టి రాబోయేటటువంటి ఎపిసోడ్లలో జానపద పాటల్ని, పసర వాసనతో ఉండేటటువంటి పాటల్ని, వాళ్ళ కష్టజీవి శ్రమజీవుల నుంచి వచ్చినటువంటి పాటల్ని, ఆ శ్వాస నిశ్వాసాల నుంచి ఊడిపడ్డటువంటి పాటల్ని, వాటిని తీసుకురావాలి. కాబట్టి తప్పకుండా రాబోయే ఎపిసోడ్లలో పక్కా సేకరణ జానపదాలు ఉండేట్టుగా అందరం జాగ్రత్త తీసుకుంటామన్నా. తప్పకుండా. మరి కంగ్రాచులేషన్ మీ ఇద్దరికి కూడా. భవిష్యత్తులో మంచి పాటలు తీసుకురండి వెంకటరాములు గారు, మరి అనిల్ గారికి. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసిరు ఎంత చక్కనైన పాటలతో పెబ్బలు జుంగలు అద్భుతమైన పాటలు తీసుకొని వచ్చారు కదా. మరి ఆటపాట అంటేనే పల్లె పాటల మట్టి వాసనలున్న సేకరణ పాటలతో ముందుకు రావాలి. మరి అంత చక్కని పాటలతోని మళ్ళొచ్చే వారం మళ్ళా కలుద్దాం. ఎప్పటికి గిట్లనే చూస్తూనే ఉండుర్రి. జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట పాట.